ఏమ్రా వీడియో ఓపెన్ చేయగానే మనోడేంది పడిపోయింది ఇట్లా అనుకుంటారా గైస్? అదేంటంటే జస్ట్ క్లిప్ మాత్రమే, గేమ్ ప్లే అయితే ఇంకా ముందు ఉంది. మన బ్రో అయితే చాలా ఓవర్ యాక్టింగ్ అయితే చేసిండు వీడియోలో. చూడండి, రీజన్ ప్లేయర్ అని చెప్పి కొంచెం ఓవర్ యాక్టింగ్ అయితే చేసిండు. కొంచెం ఎండింగ్లో అయితే కొంచెం సాడ్ అయితే ఉంటుంది. మీరే చూడండి, ఆ బ్రోకి సాడ్ ఉంటుంది, మనకు కాదు. మనకి ఇంకోటి సబ్స్క్రైబర్స్కి అయితే సర్ప్రైజ్ అయితే ఉంది. 500 రెడీమ్ కోడ్ చెప్తున్నాం, 500 రెడీమ్ కోడ్. ఎవరు క్లెయిమ్ చేసుకుంటారో చేసుకోండి గైస్. ఎందుకంటే 3 లెటర్స్ అయితే పెడుతున్నా అక్కడక్కడ. మీరు ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? కామెంట్ అయితే పెట్టండి గైస్, రెడీమ్ క్లెయిమ్ చేసుకున్నా ఏదో ఒకటి చేయండి గైస్. ఎందుకంటే ఎవరు లక్కీ విన్నర్ అయితే చూసాను గైస్. ఈ బ్రో అయితే ఎవరు యాక్టింగ్ ఏం చేస్తుండో 2 times అయితే మనం కిక్ చేసిండు. ఓవర్ యాక్టింగ్ అయితే తట్టుకోలేదు. లాస్ట్ సార్ అయితే మనం తర్వాత ఇంకా రిక్వెస్ట్ డిలీట్ చేసేద్దాం. ఆ బ్రోని పెట్టిండు. సరే, బ్రో ఓవర్ యాక్టింగ్ ఏందో చూడండి. ఏంట్రా చెప్పరా బాబు, నీ బాధ ఏంట్రా? 1v1 ఆడరా రే నాతో. అందరినీ కొట్టి పెడతావు, నన్ను కొట్టి చూద్దాం ఫస్ట్. 1v1 ఆడరా నాతో రే. 1v1 ఆడి గెలవరా చూద్దాం, అసలు పిలుస్తావు లేదా చూద్దాం. 1v1 ఆడి చూడు. 7-0 కొడతారా రే. ఒక రౌండ్ ఇస్తే కొట్టరా రే తమ్ముడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. గెలిచి చూడు, అప్పుడు చూద్దాం. ఎమోజీలు కాదు, గెలిచి చూడరా రే. క్రియేట్ చేయరా, రూమ్ క్రియేట్ చేయ ఫస్ట్. అసలు ఆన్లైన్లో కొట్టడం కాదు, నన్ను కొట్టి చూపిరా రే. చలో గైస్, రూమ్ అయితే క్రియేట్ చేసేసినాం, స్టార్ట్ కూడా వేసేసినాం గైస్. ఇంకా ఈ బ్రోకి అయితే చుక్కలు అయితే చూపించేద్దాం, మన గేమ్ ప్లే ఎంత చూపిద్దాం. తక్కువ వచ్చిన అయితే వేసాం చాలా. ఫస్ట్ రౌండ్ అయితే చూసినాం, డెజర్ట్తో కొడదాం చూద్దాం. ఫస్ట్ రౌండ్ డెజర్ట్తో పడదాం. బ్రో అయితే మూమెంట్ చాలా బాగా ఇస్తున్నాం. బాబా అడైపోయింది గైస్. సెకండ్ రౌండ్ కూడా డెజర్ట్తో అయితే కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. డెజర్ట్తో క్లిప్స్ మొత్తం ఇది నాకు తెలుసు. బాబా బ్రో అయితే కొట్టాడు. వీడికి ఉంది, వీడి కానీ ఇమ్మోటాలే చెప్తా. వీడికి పడిపోయింది గైస్ థర్డ్ రౌండ్. తర్వాత చూద్దాం, పడ్డది గైస్. బాబా హ్యాకర్ రియల్ చెప్తాను, అన్ఎక్స్పెక్టెడ్ షాట్ అది. మీరు గేమ్ ప్లే ల్యాగ్ అవుతుందని చెప్పి కొంచెం స్పీడ్ అయితే పెట్టినా కొన్ని క్లిప్స్. బ్రో అయితే కొట్టేసిండు. ఇమోట్ వేయాలి చెప్తా వీడికి. ఇమోట్ ఇందాక 2 సార్లు కిక్ చేసిండు బాల్స్. వీడికి ఛాన్స్ ఇవ్వకూడదు బ్రో. ఇంకా ఛాన్స్ ఇస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. 4 rounds వద్ద కొట్టేసినాం. ఇంకా 3 rounds రా, కమ్బ్యాక్ అయ్యాడు. నాకైతే వెస్ట్ అయితే హెల్మెట్ అయితే ఎగిరిపోయింది, వెళ్ళిపోయింది. బాబా ఏం షాట్ రా. షార్ట్ గన్తో కూడా బాగా పడుతుంది గైస్. ఈ మధ్య డ్యామేజ్ బాగా పడుతుంది, రేంజ్ మంచి రేట్ ఆఫ్ రేట్ అంటుంది. పడిపోవాల్సిందే, ఫేక్ డ్యామేజ్ అనుకుంటా. డజర్తో కొడితే ఫేక్ డ్యామేజ్ కొడుతుంది ఎప్పుడైనా. జాస్టిక్ ఇవ్వకుండా ఆడుతున్నాం అంతే. లాస్ట్ రౌండ్ బ్రో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఇవ్వము. కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఇవ్వము మ్యాక్సిమం అయితే. బాబా ఒక్క బుల్లెట్ నాకు. ప్యాక్ వేసుకుందాం. ఫస్ట్ ప్యాక్ వేసుకొని మెడికిట్, ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోయింది. రిపేర్ కిట్ చేసి మెడికిట్ వేసి ఒకటి రారా నాకు కొడక. ఇప్పుడు ఒక్క బుల్లెట్ కనెక్ట్ అయితే అయిపోయానబ్బా. లక్ ఉంది మనకి. కమ్బ్యాక్ బ్రోకి ఇవ్వకూడదు మనం రౌండ్స్. ఇంకా పడిపోతుంది. ఒక్క ఓపెన్ ఇచ్చిందంటే లాగుతాం జంప్ షాట్. బాబా పడిపోయింది. ఫేక్ డ్యామేజ్, బాడీ షాట్ కిల్ రావద్దు. ఫేక్ డ్యామేజ్. ఒక్క షాట్ అయితే గేమ్ అయిపోతుంది. అయిపోయిందిరా. ఇందాక ఏదో అన్నాడు 0-7 కొడుతా అన్నాడు. కూడా చూద్దాం. బ్రో అయితే 2/7 అయితే కొట్టేసినాం గైస్. మనం అయితే 2/7. ఆ బ్రో ఏం మాట్లాడతాడో విందాం. హలో బ్రో. నీతో 1v1 ఆడాలని అట్లా చెప్పినా బ్రో. బాగా ఆడావు బ్రో, ధను బ్రో లెక్కనే.
ఆయన ఆడిండా నువ్వు ఆడిండా అర్థం కాల అవసరం కొట్టావు. సూపర్ బ్రో, నైస్ గేమ్ ప్లే. ఆ బ్రో ఏమన్నాడు విన్నారు కదా గైస్, ఏంటంటే 1v1 ఆడదామని చెప్పి నాతో అయితే అనుకో. సరే గైస్, మీరైతే నాతో ఆడాలంటే నా ఇన్స్టా పేజ్ అయితే కనిపించింది కదా గైస్, అదైతే నా ఇన్స్టా పేజ్. మీరైతే మెసేజ్ చేయండి, అందరితో ఆడతా. ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరితో ఆడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.